ఫైనల్లీ మామ ఐఎమ్ డూయింగ్ దిస్ రా. యా మామ, ఫైనల్లీ ఐఎమ్ డూయింగ్ దిస్. ఎప్పటి నుంచో యూట్యూబ్ ఛానల్ పెడదాం 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 అనుకొని చాలా లేట్ అయిపోయింది. ఇప్పటికే పాస్ట్ 2 months నుంచి పెట్టాలని వీడియోస్ రికార్డ్ చేస్తున్నా, డిలీట్ చేస్తున్నా, ఎడిట్ కూడా చేస్తున్నా. అండ్ ఫైనల్లీ ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. ఎందుకు బై ద వే అప్లోడ్ చేస్తేనే కదా మీరు చూసేది. ఎనీవే, నా గురించి తెలియని వాళ్ళకి, నా పేరు జూటూరు రవితేజ. సో నేను గ్రాఫిక్ డిజైనర్ని మామ. నేనైతే ఫుల్ ఎక్సైట్ ఉన్నా మామ, అండ్ నర్వస్గా కూడా ఉన్నా. ఇలా కెమెరాను చూసి మాట్లాడడం అనేది మనకి చిన్నప్పటి నుంచి అలవాటైన పని కాదు కదా. సో చాలా నర్వస్గా కూడా ఉంది. ఈవెన్ దో ఐఎమ్ ఒక్కడనే ఉన్నా కూడా, ఒక్కడనే ఉండి షూట్ చేస్తున్నా కూడా చాలా నర్వస్గా ఉంది. హానెస్ట్లీ మామ చెప్తున్నా, ఇలా కెమెరా ముందు కూర్చొని మాట్లాడడం అయితే అంత ఈజీ కాదు. చాలా మంది అనుకోవచ్చు దాంట్లో ముందు కెమెరా పెట్టేయడం, లైట్ పెట్టేసుకోవడం, కూర్చొని మాట్లాడడమే కదా అనుకోవచ్చు. అది చాలా మందికి ఈజీ అయ్యిండొచ్చేమో, కానీ నాకు మాత్రం చాలా కష్టంగా ఉంది మామ. మేబీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇది ఈజీ అవ్వచ్చు. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు చాలా ఐడియాస్ వచ్చాయి మామ. ఏం చేద్దాం, ఫ్యాక్ట్స్ చెప్దామా, అది చేద్దామా, ఏది చేద్దామా అని చాలా అనుకున్నాను. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. బట్ నేను మాత్రం డైలీ వ్లాగ్స్ చేద్దాం, లైఫ్ స్టైల్ వ్లాగ్స్ చూపిద్దాం. బేసిక్గా నా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అండ్ నేను ఏం చేస్తుంటాను, నా ఆఫీస్, నా వర్క్ లైఫ్ బ్యాలెన్స్, అండ్ నేను ఏం తింటాను అండ్ ఆల్. లైఫ్ స్టైల్ అంటే అన్నీ వస్తాయి కదా. యా, అండ్ నా లైఫ్లో అంత ఇంట్రెస్టింగ్గా ఏం ఉండదు చూపించడానికి. బట్ ఇలా ఛానల్ స్టార్ట్ చేసి వీడియోస్ చేస్తున్నందుకైనా సరే నేను ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేసుకుందాం అనుకుంటున్నాను బేసిక్గా. సో మనకంత మోటివేషన్ ఉండదు. పొద్దున్న లేగాలి, జిమ్కి వెళ్ళాలి, రన్నింగ్కి వెళ్ళాలి, మంచి ఫుడ్ తినాలి, రూమ్ని మంచిగా పెట్టుకోవాలి, ఉన్న రూమ్ని ఏదైతే ఉందో అది కూడా చూపిస్తాము, డైలీ బ్లాగ్స్లో వస్తుంది. సో ఇలాంటి డిసిప్లిన్ యాక్టివిటీస్ అనేవి లైఫ్లో 0 అని చెప్పను, ఐ థింక్ అవుట్ ఆఫ్ 100లో 5% వేసుకోవచ్చు మామ. సో కనీసం అంటే కనీసం ఇలా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఇలా వీడియోస్ చేస్తున్నందుకైనా నా లైఫ్లో ఏదైనా ఇంట్రెస్టింగ్ జరగకపోయినా డిసిప్లిన్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కంటిన్యూస్గా డైలీ వ్లాగ్స్ అయితే వస్తాయి మామ. డైలీ అయితే వీడియోస్ చేస్తాను. అవి ఎలాంటి వీడియోస్ అని నాకు కూడా తెలియదు మామ. చూడాలి ఇది ఎంతవరకు తీసుకెళ్తుందో నా లైఫ్ని. సో బేసిక్గా చిన్న క్లారిటీ ఏంటంటే మామ, నేను ఒక గ్రాఫిక్ డిజైనర్ మామ. సో ఒక గ్రాఫిక్ డిజైనర్ లైఫ్లో మార్నింగ్ 5 AM టు 5 AM వద్దు, మరి ఎక్కువ అయిపోద్ది. తొందరగా అయిపోద్ది. అంత పొద్దున మనం లెగిసింది లేదు, చేసింది లేదు. మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 ఏం జరుగుతుంది అనేది రికార్డ్ చేద్దాం అనుకుంటున్నాను. సో అలా షార్ట్ వీడియోస్, లాంగ్ వీడియోస్, ఇంకొన్ని ఐడియాస్ ఉన్నాయి, అవి కూడా ఇంప్లిమెంట్ చేస్తాను. ట్యూటోరియల్స్ కానీ, నాకు ఉన్న నాలెడ్జ్ కానీ. నాకు డిజైన్ ఫీల్డ్లో 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది మామ. అంతకుముందు 1 year ఆఫ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది మామ. సో ఇదంతా సోదెందుకు కానీ, నేను డైలీ వ్లాగ్స్లో మీకు అర్థమైపోతుంది. ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా, చేసేసిన. కెమెరాతో మాట్లాడాలనుకున్నా, మాట్లాడగలుగుతున్నా అనే నా ఫీలింగ్. అంటే స్టార్టింగ్ ప్రాసెస్ కదా, మాట్లాడుతున్నా ఏదో లైట్గా. తప్పులుంటే క్షమించండి మా బై ద వే. అలా లైట్గా ఒక ట్రైపాడ్, మన మొబైల్ పెట్టి, కెమెరా అంత సీన్ లేదు మామ. మళ్ళీ ఇక్కడ మా మొబైల్లో పెట్టేసి, కెమెరా సీన్ లేదు కాబట్టి మొబైల్ పెట్టేసి రికార్డ్ చేస్తున్నాం మామ. ఇది చిన్న బుడ్డి మైక్, ట్రైపాడ్, చిన్న లైట్ సెటప్. సడన్ గా ఇప్పుడు ఒక లైటింగ్ వచ్చి ఉంటుంది లెఫ్ట్ సైడ్. ఇది ఒక లైట్ మా చిన్నది, అవన్నీ చూపిస్తాను బై ద వే తర్వాత. అండ్ మెయిన్ గా నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకున్నది ఎప్పుడో, కానీ రీసెంట్ గా ఇన్స్పిరేషన్స్ కొందరు ఉన్నారు, గట్టిగా ఇన్స్పిరేషన్స్ ఉన్నారు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి రీజన్. అంటే స్టార్ట్ చేయడానికి అంటే ఇంకా స్టార్ట్ చేద్దాం, దిస్ ఈస్ ద పాయింట్ టు స్టార్ట్, ఐఎమ్ నౌ అని. ఇంగ్లీష్ ఏంట్రా? కొంచెం మోటివేట్ అండ్ ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చు. చెప్తాను మమ్మ, నన్ను ఇన్స్పైర్ చేసిన యూట్యూబ్ ఛానల్స్, నా లైఫ్లో, నా పర్సనల్ లైఫ్లో ఉన్న ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీస్ కానీ, అందరినీ చెప్తాను ఎవరెవరైతే ఇన్ఫ్లుయెన్స్ చేశారో. ఈ వీడియో రికార్డ్ చేస్తూనే ఉన్నాను. ఇది ఎన్ని మినిట్స్ వచ్చిందో తెలియదు, చూసుకోవాలి ఆఫ్టర్ రికార్డింగ్. ఇది ఫస్ట్ వీడియో మామ, ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. అండ్ నాకైతే మీ సజెషన్స్ కావాలి. అంటే 10 views వచ్చినా సరే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. ఈ వీడియో 10 మంది చూసినా చాలు మామ. సో ఆ 10 మందికి నా వే ఆఫ్ టాకింగ్ ఎలా ఉంది అండ్ లైటింగ్ ఎలా ఉంది, ఇలా కూర్చొని మాట్లాడితే బాగానే, అంటే
ఎలా ఉందో తెలుసుకోవాలనుకుంటున్నాను. ఖచ్చితంగా కామెంట్ చేయండి మామ. 10 మంది చూసినా చాలు. నేను ఎవ్వరికీ షేర్ చేయను మామ. యూట్యూబ్ లింక్ ఇవన్నీ మా ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి ఎవ్వరికీ షేర్ చేయను. స్టేటస్ పెట్టుకోవడం అలాంటివి ఏమీ లేదు. జెన్యూన్‌గా యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తాను. యూట్యూబ్ సజెషన్స్‌లో ఎవరైతే చూస్తారో వాళ్ళు చూస్తారు. లెట్ మీ సీ అంటే నా టార్గెట్ ఆడియన్స్‌కి వెళ్తుందా లేదా అనేది చూద్దాం నిదానంగా. అండ్ మనది ఎంటర్‌టైన్‌మెంట్ ప్లస్ అంటే వ్లాగింగ్ అంటే ఎంటర్‌టైన్‌మెంట్ కిందకే వస్తుంది ఛానెల్. మనది వ్లాగింగ్ ప్లస్ ఎడ్యుకేషనల్ ఛానెల్ అనుకోవచ్చు మనం. ఈ 2 కలిపి వస్తాయి. చూద్దాం యూట్యూబ్ సజెషన్స్ ఎలా ఉంటుంది? ఎలా వ్యూస్ వస్తాయి? ఏ ఏజ్ కేటగరీకి వెళ్తుందో చూద్దాము. అండ్ ఏదైనా తప్పులుంటే క్షమించండి మామ. ఇది నా ఫస్ట్ వీడియో. సో, ఖచ్చితంగా తప్పులుంటాయి. ఎవరైనా తప్పులు చేస్తారు. ఆ తప్పులు చూసి నేర్చుకోవడమే లైఫ్. అండ్ లైఫ్ గురించి ఎందుకులేండి. ఇంకా ముందు ముందు చాలా చూద్దాం. ఈ గొప్ప గొప్ప కొటేషన్‌లు ఎందుకులేండి మనకి. అన్నట్టు చెప్పడం మర్చిపోయా మామ. ఛానెల్ పేరొచ్చేసి గ్రాఫిక్స్ బాయ్ మామ. ఎందుకంటే నేను గ్రాఫిక్ డిజైనర్‌ని కాబట్టి అంటే ఆ టైప్ ఆఫ్ వీడియోస్ ఎక్కువ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి యూట్యూబ్‌లో. సో, గ్రాఫిక్స్ బాయ్ అనేది బావుంటుందని పెట్టాను. మీకెలా అనిపిస్తుందో కామెంట్ పెట్టండి. చూద్దాం ఎలా ఉందో. నాకైతే నచ్చింది మామ. అండ్ ఫ్యూచర్‌లో చేంజ్ చేస్తానో లేదో తెలీదు. చూద్దాం బై ద వే. అండ్ చిన్న ఇంట్రో కూడా అనుకున్నాను. ఒక్కసారి ఇంట్రో ఇస్తాను. లెట్ మీ నో. సరే అది చూసి నా 10 మందైనా సరే ఎలా ఉందో చెప్పండి ప్లీజ్. ఆ! హలో గైస్. వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ గ్రాఫిక్స్. టేక్ 2 మామ. ఇది ఫస్ట్ టైం కదా! కొంచెం తడబడుతుంది నోరు. ముందు ముందు అలవాటైపోద్ది. ఓవర్ యాక్షన్. హలో మామ. వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ గ్రాఫిక్స్ బాయ్. ఇదే మామ చిన్న ఇంట్రో. నేనైతే ఇలా ఫిల్టర్ లేకుండా మాట్లాడదాం అనుకుంటున్నా మామ. మామ అని చాలా సార్లు రిపీట్ అవుతుంది అనుకుంటున్నా మామ. చూద్దాం. నా పేరు రవి. మీ గ్రాఫిక్స్ బాయ్. అండ్ రేపటి నుంచి ఖచ్చితంగా వ్లాగ్స్ వస్తాయి. డైలీ వ్లాగ్స్ వస్తాయి. సో, ఇఫ్ యూ ఆర్ వాచింగ్ దిస్ బిగ్ థ్యాంక్ యూ మామ. బిగ్ థాంక్స్ మామ అందరికి. ఇప్పటికే మీ అందరికి అర్థమై ఉంటుంది. ఇది ఎంతసేపు వచ్చిందో తెలీదు. చూసుకోవాలి. ఎడిట్‌లో స్క్రాచ్ అంతా తీసేయాలి. స్క్రాప్‌నంతా. చూసిన 10 మందైనా సరే సపోర్ట్ చేస్తారు, లైక్ చేస్తారు, సబ్స్క్రైబ్ చేస్తారు, కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ లెట్స్ గో.